ఈ ఐలాండ్ చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. దట్టమైన అడవితో పచ్చదనంతో నిండుగా ఉంటుంది. ఎటు చూసినా కూడా సముద్రం, ఎలాంటి కాలుష్యం లేని వాతావరణం. బయటికి ఇలా అందంగా కనిపించే దివి అత్యంత ప్రమాదకరమైన దివి కూడా అంటారు. ప్రపంచంలో ఏ మానవ మాతృడు అడుగు పెట్టలేని, పెట్టకూడని ప్రాంతాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. వీటిని మనం ఎప్పుడూ చూడలేదు. ఇకపై ఆ ప్రాంతాలను సందర్శించలేము. ఎందుకు అంటే ఆ దివిలో ఎక్కడ చూసినా విషపూరిత సర్పాలే ఉంటాయి. అందుకే ఆ ప్రదేశంలో మాత్రం ఎవరూ వెళ్ళలేరు. వెళ్తే తిరిగి వస్తారని నమ్మకం లేదు. ఈ సర్పాల సామ్రాజ్యం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్నేక్ ఐలాండ్ ఎక్కడ ఉంది? బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ స్నేక్ ఐలాండ్ ఉంది. ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాలు దివి. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగే ఉంటుంది. అలాగని వెళ్లి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనల్ని కాటేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దివిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్లే అక్కడికి ఎవరు వెళ్లకూడదని నిర్ణయించింది. అసలు ఈ స్నేక్ ఐలాండ్ గురించి పరిశోధకులు ఏం చెప్తున్నారు? ఈ దివిలో దాదాపు 4000 కంటే ఎక్కువ రకాల పాములు ఉన్నాయని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. 1 చదరపు మీటర్కు 1 పాము వరకు ఉండొచ్చని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు ఇక్కడ కనిపిస్తాయి. అత్యంత అరుదైన, అంతరించే జాతులకు చెందినటువంటి బోత్రాప్సు ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్నటువంటి విషపూరిత పాములు ఆ దివిలో ఉన్నాయి. ఇక పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతూ ఉన్నాయి. చెట్లపై కూడా గుంపులు గుంపులుగా వేలాడతాయి. స్నేక్ ఐలాండ్ గురించి తెలిసిన నిపుణులు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ దివిలో ఎగిరే పాములు కూడా ఉన్నట్లు నిపుణులు చెప్తూ ఉన్నారు. హైపర్ అనే ఒక పాము జాతి ఉంది. ఇది గాలిలో అవలీలగా ఎగరగలదు. అంతేకాదు వీటి విషయం చాలా ప్రమాదకరమైనది. ఈ స్నేక్ ఐలాండ్ లో ఇన్ని పాములు ఎందుకున్నాయి? దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దివిలోకి వెళ్లాయి. ఆ తర్వాత మంచు కరి మామూలు పరిస్థితులకు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ ఐలాండ్లోకి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తూ ఉన్నాయి. 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దివిలో జీవించేవారు. వాళ్ళు అక్కడ లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దివికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్స్ ఉండాల్సిందే. అలాగే ఇంకో కథ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నిధిని రక్షించుకోవడానికి సముద్ర దొంగలు పాములను కాపలాగా పెట్టారని, అవి ఇప్పుడు ఈ రేంజ్లో పెరిగాయని చరిత్రకారుల కథనం. ఇక్కడ ఉన్నటువంటి అరుదైన పాముల జాతుల నుంచి వచ్చే విషయం కొన్ని రకాల గుండె జబ్బులకు ఉపయోగపడుతుందట. దీంతో ఈ విషయానికి బ్లాక్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అందువల్లనే చాలా మంది ప్రాణాలకు తెగించి మరి ఈ ద్వీపంలో పాములను పట్టుకోవడానికి వెళ్తారట. ఈ ద్వీపంలోకి అడుగు పెట్టకుండా నేవీ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.